ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేది ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించింది ఏ విధంగా ఉంటాయి, అలాగే కన్యా రాశి వారు ఎటువంటి దేవారాధన చేయడం వల్ల ప్రతికూలతలను దిగమింగి వారి జీవితాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారు కూడా, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తా ఉన్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను కలిగి ఉంటారు. జీవితాంతం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కన్యా రాశి జాతకులు సాంకేతిక విద్య, వైద్య రంగాలలో ఎక్కువగా రాణిస్తారు. విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం కారణంగా, ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు. కాబట్టి అంటే తమ బాధను గురించి కావచ్చు, తాము నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులు వినియోగించుకోవాలని, వారి యొక్క సహానుభూతిని పొందుకోవాలని ఎప్పుడూ కూడా కోరుకున్న బాధలను ఎప్పుడూ కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరిని అనిపిస్తుందో ఈ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఇతర వ్యక్తులు వీరికి విభేదాలు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు, కన్యా రాశి వారి యొక్క జీవితం చూస్తే గనక ఇరుగు పొరుగు ఈరోజు ఈ యొక్క అవకాశం అయితే కనబడుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వీరికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు. వారే వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు కూడా ఈ విధంగా మీ జీవితం గురించి ఇది మీకు చాలా మానసికంగా సంతృప్తి అని కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరాశకు పడిపోయారు. కాబట్టి ఇక బయటకు ఒక చెడు ప్రచారం చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికంగా ఎంతగానో మీకు సంఘర్షణ జరిగింది. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది. ఇక ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తారు. ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలతో మీరు వారికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు. తిరిగి మీ జోలికి రాకుండా మీకు ఆలోచించే విధానాన్ని, మీకు చక్కటి వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పించే అవకాశాలు, మిమ్మల్ని క్షమాపణ కూడా ఇటువంటి ఊహించని అద్భుతమైన ఫలితం అయితే మీకు సెప్టెంబర్ 10వ తారీఖు బుధవారం యొక్క దినఫలాల ప్రకారం మీకు కన్యా రాశి వ్యక్తులకు ఈరోజు
అయితే కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.